ఓం నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అస్మద్గురుభ్యో నమః. అభంగురకళాదాన స్థూలలక్ష్యత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. సవ్యం పాదం ప్రసార్యాశ్రితదృజహరం దక్షిణం గుంజయిత్వా జానున్యాదాయ సంయేతరమితరభుజం నాగభోగే నిధాయ పశ్చాద్బాహుద్వజేన ప్రతిభటసమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిదుష్టో జనయతు జగదాం శర్మ వైకుంఠనాదః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా శుభ ప్రాతకాల సమయంలో శ్రీనివాసుని యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణముల చేత వేదవ్యాస మహర్షి వారు విరచించినటువంటి అష్టాదశ మహాపురాణములలోని నారదీయ మహాపురాణంలోని విశేషాలని యథామతి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతినిత్యము శ్రీనివాసుని యొక్క దయ వలన. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం షష్ఠీ తిథి ఇందువాసరం అనగా సోమవారం శతభిష నక్షత్రంతో శ్రీనివాసుని యొక్క నిత్య కైంకర్యములన్నీ కూడా పూర్తి చేసుకొని విశేషంగా మార్గశిర మాసంలో మార్గళి అంటారు. స్వామివారు అత్యంత రమణీయంగా శౌరమానం ప్రకారంగా దక్షిణాయనంలో ఉండగా ధనుస్సంక్రమణంలో సూర్యుడు ప్రవేశించి నిన్నటి రోజు నుండి చక్కగా గోదాదేవి అనన్యమైనటువంటి భక్తితోటి ఆ పరమాత్మని సేవిస్తూ తిరుప్పావై అనబడే 30 పాసురములతోటి వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి శుభ సమయంలో ఈనాడు సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి నాగులు గరుత్మంతుడు మొదలగలవారు ఉన్నటువంటి ఈ చరాచర సృష్టిలో ఆ అనంతాయ నాగరాజాయ నమః అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులందరూ కూడా మృక్కుతూ ప్రదక్షిణములు చేస్తూ సంతాన అభివృద్ధి కొరకు ఆ నాగ దోష నివృత్తి కొరకు క్షీరమును పోస్తూ చక్కగా స్వామిని సేవిస్తూ ఉన్నటువంటి శుభ సమయంలో మన దేవాదిదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సర్వేశ్వరుడు వెంకటేశ ప్రభు యొక్క దివ్య శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా స్వామి అనేక రకమైనటువంటి విశేషమైనటువంటి కైంకర్యములన్నీ కూడా అందుకుంటున్నటువంటి శ్రీవారి సన్నిధిలో నాదనీరాజన కళావేదికపై శ్రీ నారద మహాపురాణంలోని విశేషాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అష్టాదశ మహాపురాణములు మద్వయం భద్వయం చైవ భర్త్రయం వచతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నట్లుగా మత్స్య మార్కండేయ పురాణములు మొదలుగా గల స్కాంత పురాణముల వరకు గల 18 మహాపురాణముల యొక్క పేర్లను ప్రతినిత్యము కూడా మనం పారాయణ చేసినట్లయితే నామస్మరణ చేసినట్లయితే సమస్తమైనటువంటి ముక్తిని కూడా పొందుతామనే ఉద్దేశం చేత వేద వాంగ్మయంలో ఉన్న సారాన్ని అందించినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ప్రణమిల్లుతూ
కథా సారాంశంలోకి మనం అడుగెడుదాం. ఆ ఔర మహర్షి వారు ఈ మహారాజు గారు పరంపదించిన తర్వాత తన ధర్మపత్ని అయినటువంటి రెండవ భార్య గర్భవతిగా ఉన్నటువంటి ఆవిడ సహగమనానికి చేయడానికి ఉపక్రమిస్తూ ఉండగా ఆ బాహుమహారాజు గారి యొక్క భార్యని వారించి, అమ్మా గర్భవతిగా ఉన్నటువంటి నీవు ఈ ప్రకారంగా చేయ తగదు అన్నటువంటి వేద విహితమైనటువంటి కర్మలను మాత్రమే ఆచరించకూడదు, వేదం విహితమైనటువంటి కర్మలు మాత్రమే చేయాలి, వేదమును అతిక్రమించి కానీ ధర్మమును అతిక్రమించి కానీ నీవు ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఈ ప్రకారంగా చెయ్యకూడదు అంటూ సకల శాస్త్రార్థములలోని విషయములన్నిటినీ కూడా చక్కగా ఆమెకి తెలియపరిస్తే ఆమె ఊరడిల్లి తరువాత తన మహర్షి వారి యొక్క సమక్షంలోనే భర్త గారికి సమస్తమైనటువంటి అంత్యక్రియలన్నీ కూడా నెరవేర్చి ఆ మహారాజుకి సాష్టాంగ ప్రణిపాతం చేస్తూ సమస్తమైనటువంటి విషయాలన్నిటినీ కూడా ఆ మహారాజు గారికి విన్నవిస్తూ ఉంది. ఆ స్వామివారికి, ఆ మహర్షి వారికి విన్నవిస్తోంది ఆ తల్లి. స్వామి, ఆయన చెబుతూ ఉన్నారమ్మా, నగరంలో కానీ పట్టణంలో కానీ అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా మృత్యువు ఒకే ప్రకారంగా ఉంటుంది, నీవు చింతించకు అని చెబితే అలాగే స్వామి అంటూ ప్రార్థన చేస్తోంది. హంతిపాతి చ గోవింద జంతూన్ కర్మ వశే స్థితాన్ ప్రభాతం రోపయంత్యద్యా హేతుమాత్రేషు జంతుషు తస్మాత్ దుఃఖం పరిత్యజ్య సుఖినే భవ సువ్రతే కురుపత్యశ్చ కర్మాణి వివేకేన స్థిరా భువా. కర్మవశమున నీ యొక్క భర్త గారు ప్రాణములన్నీ కూడా పోగొట్టుకున్నాడమ్మా, అయినప్పటికీ కూడా నీవు ఊరడిల్లమ్మా, ఆ గోవిందుడే నిన్ను కాపాడుతాడమ్మా. నిమిత్త మాత్రులైనటువంటి మనందరం కూడా అజ్ఞానంతో ఉన్నాము, ఆ పరంధాముణ్ణి సేవించినట్లయితే సమస్తమైనటువంటి దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఊరడిల్లిస్తూ ఉండగా తిరిగి మరలా మహాసాధ్వి ఈ ప్రకారంగా మహర్షికి ప్రణమిల్లి ఈ ప్రకారంగా పలుకుతూ ఉన్నది. ఏమిటయ్యా అంటే, కిమత్ర చిత్రం యత్సంతః పరార్థబలకాంక్షిణ నహి ద్రుమాశ్చ భోగార్థం ఫలంతి జగతీతలే యోన్య దుఃఖాని విజ్ఞాయ సాధువాక్యై ప్రబోధయత్ సయేవ విష్ణుః తత్వస్థః యతః పరహితే స్థితః అన్య దుఃఖేన యో దిఃఖిం యోన్య హర్షేణ హర్షితః సయేవ జగదామీశో నరరూపధరో హరి. మహానుభావ మహర్షి, పరుల యొక్క హితమును కోరినటువంటి సత్పురుషులు తమరు సాక్షాత్తు ఆ పరంధాముడితోటి సమానమైనటువంటి వారు మీరు. ఇతరుల యొక్క దుఃఖముగా తాను దుఃఖముగా భావించి ఇతరుల యొక్క ఆనందమును తాను కూడా ఆనందించేవాడే శ్రీమన్నారాయణుని యొక్క అంశతో ఉంటారు. కాబట్టి మీరు మహానుభావులు అంటూ నమస్కరిస్తూ సాక్షాత్తు నరరూపం ధరించినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు మీరే స్వామి అంటూ ఆ ఔర మహర్షి పాదములపై పడి ప్రణామిల్లుతూ ఉంది. సకల శాస్త్రములు కూడా అభ్యసించినటువంటి మీరు నా దుఃఖాన్ని తొలగిపోవడం కోసం అనేక రకమైనటువంటి ధర్మ సూక్ష్మములన్నీ కూడా నాకు చెప్పి ఉన్నారు స్వామి, సంతోషం. సత్పురుషులు తిరుగాడుతున్నటువంటి ఈ యొక్క ప్రదేశమంతా కూడా సత్పురుషులు ఎక్కడైతే ప్రవేశం చేస్తూ తిరుగుతూ ఉంటారో అక్కడ సమస్తమైనటువంటి దుఃఖములన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కదా. ఎందుకయ్యా అంటే సూర్యభగవానుడు ప్రజ్వలిస్తూ ఉంటే చీకట్లు ఉంటాయా? ఉండవు కదా. రాత్రి అంతా కూడా అజ్ఞానంతో నిండి ఉంటుంది కాబట్టి చీకట్లన్నీ తొలగిపోతాయి సూర్యోదయం అయితే. ఎలాగైతే సూర్యోదయం అయిన వెంటనే సమస్తమైనటువంటి చీకట్లన్నీ తొలగిపోయి అజ్ఞానం తొలగిపోతుందో అట్లా తమరు విన్నవిస్తున్నటువంటి తమరు పలుకుతున్నటువంటి ధర్మ సూక్ష్మములన్నీ కూడా నేను చక్కగా తెలుసుకుంటూ ఉన్నాను అని చెప్పి తన చిన్న భార్య తన భర్తకు అంత్యక్రియలను ఆ సరస్సు వద్దే మహర్షి గారు చెప్పిన ప్రకారంగా అక్కడ ఉండి దగ్గర ఉండి
సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా పూర్తి చేసిందట. చేసి ఆ ముని అక్కడ ఉండగానే బాహుమహారాజు గారి యొక్క చితా మధ్యము నుండి దివ్య రూపంతో బయలువెడలి ఇంద్రుని వలె ఉత్తమైనటువంటి విమానాన్ని అధిరోహించి ఔర్వ మహర్షికి నమస్కరించి పరంధామాన్ని చేరిపోయాడట. చూడండి ఎంత చిత్రమో. స్థితే తత్ర మునౌ రాజా దేవరాడిన సంజ్వలన్ చితామధ్యాత్మి నిష్క్రమ్య విమానవరవాస్థితః ప్రపేదే పరమం ధామ నత్వా చౌర్యం మునీశ్వరం మహాపాతకయుక్తా వా చోపపాతకైః పరం పదం ప్రయాంత్యేవ మహద్భిః అవలోకితాః. పరమాత్మ యొక్క కరస్పర్శ జరిగినట్లయితే ఎంత ఆనందంతో మనం అందరం కూడా సుఖిస్తూ ఉంటామో, పరమానందాన్ని చెందుతూ ఉంటామో, అలాగే ఆ మహర్షి యొక్క చూపు పడింది చూడండి ఆ యొక్క శరీరంపై. తను పరమపదించినటువంటి శరీరంపై మహర్షి యొక్క చూపు పడి ఆ మహర్షి దగ్గర ఉండి తన చిన్న భార్య చేత అంత్యక్రియలన్నీ కూడా సరస్సు దగ్గరే యథావిధిగా శాస్త్రోక్త ప్రకారముగా చేయించిన వెంటనే ఆ మహారాజు గారు చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా పటాపంచలమైపోయి దివ్య రూపంతో ఇంద్రుని వలె ఉత్తమ విమానాన్ని ఎక్కి ఆ మహారాజు గారు చక్కగా అక్కడికి పరంధాముడైనటువంటి లోకానికి చేరిపోయాడట. నమస్కరించి పరంధామాన్ని చెందాడు. చూడండి, పరమపదాన్ని పొందాడు. కారణం ఏమిటయ్యా అంటే మహర్షుల యొక్క చూపు పడింది యొక్క మృత శరీరంపై. మహాపాతకములు చేసి వారైనా ఉపపాతకములు చేసిన వారైనప్పటికీ కూడా మృత శరీరంపై అంటే ఆ శరీరం అంతా కూడా శుష్కించిపోయి వ్యాధికరత్వం అయిపోయి తిరిగి ప్రాణం పోయినప్పటికీ కూడా మహర్షి వారి యొక్క చూపు పడిన వెంటనే అతనికి పరమపద ప్రాప్తి చెందిందట. ఎంతటి అదృష్టవంతుడో చూడండి ఆ యొక్క మహారాజు గారు. ఆ మహారాజు గారు చేసుకున్నటువంటి పాపములు, ఉపపాతకములు, మహాపాతకములన్నీ కూడా తొలగిపోయాయి. కారణం ఏమిటయ్యా అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మహర్షి వారు ఆ దేహంపై కానీ, ఆ దేహం చివరికి చితి అయిపోయినటువంటి భస్మంపై కానీ, ధూమంపై కానీ వారి చూపు పడితే ఉత్తమ గతిని పొందుతారు. ఇట్లు ఆ భర్తకి నమస్కరించి అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ మహాసాధ్వి ఔర మహర్షి వారిని ప్రార్థన చేస్తూ ఆ మహర్షికి సేవిస్తూ ఆ మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడే జీవనయానం సాగిస్తూ ఉందట. ఈ యొక్క చిన్న భార్య, మహారాజు గారి యొక్క చిన్న భార్య చూడండి ఎంత అదృష్టవంతురాలో. ఆమె సతీ సహగమనం చేస్తామన్న వెంటనే చితాభస్మంపై తను కూడా భర్త గారు మరణించాడు అనగానే తను కూడా సహగమనం చేయడానికి సిద్ధపడితే ఆ ఔర మహర్షి వారు వచ్చి వారించి ధర్మ ప్రబోధములన్నీ కూడా చేసిన వెంటనే నీవు ఈ ప్రకారంగా చేయకూడదమ్మా అని చెప్పిన వెంటనే మహర్షి యొక్క వాక్యములన్నీ కూడా ధర్మ విషయములన్నీ కూడా ఆకర్ణించి స్వస్థురాలై ఆ సాధ్వి మహానుభావుడైనటువంటి ఔర మహర్షి వారు సమక్షంలోనే అంత్యక్రియలన్నీ పూర్తి చేసినప్పటికి వెంటనే ఆ మహారాజు గారికి పరమపదాన్ని చెందే అవకాశం కలిగింది. చూడండి, మహాత్ముల యొక్క అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఈ ప్రకారంగా సమస్తమైనటువంటి అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళి మహర్షి వారిని సేవిస్తూ తన యొక్క కాలాన్ని గడుపుతూ ఉంది ఆ మహాసాధ్వి అని చెబుతున్నారు. శనకల వారు ఈ ప్రకారంగా చెబుతున్నారు. వేదవ్యాస మహర్షి అష్టాదశ మహాపురాణములను కూడా అందించి శ్రీ నారద మహాపురాణంలో నారదుల వారికి సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి శనక మహర్షి వారి చేత ఈ యొక్క వృత్తాంతాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఏవమూర్వాస్త్రమేదే ద్వౌ బాహుభార్యే మునీశ్వర
చక్రాతే భక్తిభావేన శుశ్రూషాం ప్రతివాసరం గతే వర్షార్ధకే కాలే జ్యేష్ఠా రాజ్ఞీ తుయా ద్విజా తస్యాః పాపమతిర్జాత సపత్న్యా సంపదం ప్రతి తతస్తయా కరో దత్తః కనిష్టాయైతు పాపయా న స్వభావం చక్రే వై కరో ముని నిషేవయా. ఆ బాహుమహారాజు గారు భార్యలందరూ కూడా ఉన్నప్పటికీ కూడా తను చిన్నభార్య అయినటువంటి గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి చిన్నభార్య యొక్క సమక్షంలో ఆ మహర్షి వారి యొక్క ఆశ్రమంలో పరమపదించిన వెంటనే ఆ మహాసాధ్వి ఔర మహర్షి ఆశ్రమంలో అక్కడే ఉండి సేవిస్తూ శుశ్రూషలు చేస్తూ గర్భవతిగా ఉన్నటువంటి ఆమెను తీసుకువెళ్ళి ఆ సాధ్వి అయినటువంటి ఆమెను తీసుకుని వెళ్ళి ఆ మహర్షి ఆశ్రమంలో ఉండగానే 6 నెలలు గడిచిన తర్వాత బాహుమహారాజు గారి యొక్క పెద్ద భార్యలో ఒక దుర్బుద్ధి ఏర్పడిందట. ఏమంటే చిన్న భార్య యొక్క సంపదను ఈర్ష్యను చూసి బాగా బాధపడుతూ ఉంది. ఆమెకు ఈర్ష్య కలిగింది. చూడండి, ఈర్ష్య అసూయము. మహారాజు గారికేమో అహంకారం కలిగి అసూయ చేత తన యొక్క రాజ్యాన్ని మొత్తం శత్రురాజుల చేత పోగొట్టగింపబడి తిరిగి తన భార్యలతో సహా కలిసి ఆగిన అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ వ్యాధిగ్రస్తుడై మరణిస్తే ఔర మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత ఆగిన చూపు పడిన వెంటనే ఆయనకు పరమపదాన్ని పొందారు. వెంటనే ఆ తర్వాత సాధ్యమైనటువంటి చిన్న భార్య గర్భవతిగా ఉండగా 6 నెలలు గడుస్తూ ఉన్నది. గడిచిన తర్వాత తన యొక్క పెద్ద భార్య యొక్క అంటే తను సవతి అయినటువంటి ఆమెను చూసి ఈర్ష్య కలిగిందట ఈమెకి. ఆ ఈర్ష్యతోటి ఏం చేసింది చూడండి, చిన్న భార్యకి విషాన్ని ఇచ్చేసిందట. భూలేపనాదిభిస్సంయకో గతస్థాతుం దివంబునేః చకార సేవాం తేనాసౌ జీర్ణ పుణ్యేన కర్మణా తతో మాసత్రయేతీతే గరేణ సహితం సుతం సుసావ సుశుభే కాలే శుశ్రూషా నష్టకిల్బిష అహో సత్సంగతిర్లోకే కిం పాపం న వినాశయేత్ న దదాతి సుఖం కిం వా నరాణాం పుణ్యకర్మణాం. మహర్షి యొక్క సేవ చేస్తూ ఉంది కదా అమ్మ ఈ సాధ్వి. ఎప్పుడైతే ఔర మహర్షి గారి యొక్క ఆశ్రమంలో ఉండి సమస్తమైనటువంటి సేవల్ని కూడా చేస్తూ ఉందో ఆ యొక్క సేవ చేస్తున్నటువంటి ప్రభావం వలన ఆ మహర్షి వారికి భక్తితోటి సేవిస్తూ ఉన్నది. అందున భక్తితోటి సేవిస్తూ ఉండడం వల్ల ఈ విషము కాస్త ఆమెకు ఏమీ కూడా అంటకుండా విషం లోపలే ఉండిపోయింది. తన ప్రభావం ఏమి కూడా చూపలేకపోతూ ఉందట. ప్రతిదినము కూడా ఈ యొక్క సాధ్వి ఏం చేస్తోంది, ఆశ్రమంతా చక్కగా అలుకుతోంది, ముగ్గులు పెడుతోంది, సేవలు చేస్తోంది భక్తితోటి చిన్న భార్య. ఆ పుణ్య విశేషము చేత విషమును కూడా ఆరగించేసింది. 3 నెలల తర్వాత శుశ్రూష వలన ఆ పాపములన్నీ కూడా పాపం లోపలే ఉండిపోయింది. విషం అయినప్పటికీ కూడా యొక్క మహా సత్పురుషులైనటువంటి మహర్షి వారి యొక్క అనుగ్రహ విశేషం చేత చిన్న భార్య విషము ఉండగానే ఒక కుమారుణ్ణి ప్రసవించిందట. చూడండి, సజ్జన సాంగత్యం కలిగితే విషము కూడా ఆమెకు ఏమీ ఇబ్బంది పెట్టలేదు. భక్తితోటి ఆ మహర్షిని ఎప్పుడైతే సేవిస్తూ ఉన్నదో, తను శుశ్రూష చేస్తూ ఉన్నదో, భగవద్ అనుగ్రహం చేత మహర్షి యొక్క విశేషము చేత మహర్షి వారి యొక్క ఆశీర్వచన ప్రభావం వలన తన యొక్క శరీరంలో విషము ఉండగానే తిరిగి మరలా చక్కనైనటువంటి ఒక కుమారుణ్ణి ప్రసవించింది ఆ యొక్క చిన్న భార్య. ఎప్పుడైతే చక్కగా చిన్న భార్య కుమారుణ్ణి ప్రసవించిందో సజ్జన సాంగత్యంతో పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య విశేషములన్నీ కూడా సిద్ధించాయి ఆమెకి. జ్ఞానాజ్ఞానకృతం పాపం యత్యాన్యతాత్రికం పరైః
తత్సర్వం నాశయత్యాసు పరిచర్యా మహాత్మనాం. ఎందుకయ్యా అంటే మహాత్ముల యొక్క పరిచర్య అంటే తెలిసో తెలియకో పాపముల నుండి విముక్తురాలయ్యి ఆమె ఏం చేసింది, చక్కగా మహర్షిని సేవిస్తూ ఉన్నది కదా. సేవిస్తూ ఉండడం వలన తనలో ఉన్నటువంటి విషము కూడా తెలియకుండానే, విషము ఉండగానే ఒక కుమారుణ్ణి ప్రసవించిందట. కారణం ఏమిటయ్యా అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. సజ్జనుల యొక్క సహవాసం చేత, సజ్జనుల యొక్క చూపు చేత, వారి యొక్క అనుగ్రహ విశేషము చేత ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పరమాత్మ అనుగ్రహిస్తాడు అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. చంద్రుడు ఒక కళారూపంగా ఉన్నప్పటికీ కూడా శంకరుడు వారు, ఆ పరమేశ్వరుడు ఆ శంకరుణ్ణి శిరస్సును ఉంచుకున్నాడు కదా. కాబట్టి సజ్జన సాంగత్యం వలన మానవులకు శాశ్వతమైనటువంటి వృద్ధి కలుగుతుంది. అలాగే ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సమస్తమైనటువంటి దుఃఖములన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క మంచి అయినటువంటిదంటే సద్బుద్ధి ఉందే, ఆ సద్బుద్ధి వలన ఉత్తమమైనటువంటి లోకములన్నీ కూడా పొందుతారు. సజ్జన సాంగత్యం వలన, సత్పురుషుల యొక్క అనుగ్రహ విశేషం వలన అంటూ మునీశ్వర మహాత్ముల యొక్క గుణగణములు మనం ఏమి చెప్పగలము? గర్భములో చేరినటువంటి విషము 3 నెలలు ఉన్నప్పటికీ కూడా ఏమీ జీర్ణం కాలేదట. అలాగే ఆ గర్భంలో ఉన్నటువంటి విషంతో సహా ఉండగానే ప్రసవించింది. చూడండి, భగవద్ అనుగ్రహం చేత, మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత, మహాత్ముల యొక్క అనుగ్రహం ఆ ప్రకారంగా ఉంటుంది. అటు తన భర్త గారికి పరమపదించిన తర్వాత మహాత్ముడైనటువంటి ఔర మహర్షి వారి యొక్క చూపు చేత, ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేత చితాభస్మం పైన ఆగిన చూపు పడినప్పుడే వెంటనే ఉత్తమమైనటువంటి లోకములు ఏ ప్రకారంగా అయితే పొందాడో, తన పెద్ద భార్య అంటే ఈ యొక్క మహారాజు గారి యొక్క భార్య సవతి ఓర్వలేక ఈర్ష్య చేత, అసూయ చేత తనకి విషమును ఇచ్చినప్పటికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మహర్షిని సేవిస్తూ ఉండడం వలన తనకిలో ఉన్నటువంటి విషము కూడా ఏమీ ఇబ్బంది పెట్టకుండానే కుమారుణ్ణి ఆ యొక్క సాధ్యమని కందట. అంత గొప్ప విశేషం. కారణం ఏమిటయ్యా అంటే మహర్షి అంటేనే తేజోనిధి. సమస్తమైనటువంటి తేజస్సంతా కూడా వారిలోనే ఉంటుంది. ఏ కల్మఠములు లేకుండా నిరంతరము కూడా భగవంతుణ్ణి సేవిస్తూ వేద వాంగ్మయంలో ఉన్నటువంటి సారాన్నంతా కూడా అందరికీ కూడా అందిస్తూ తను ఏ విధమైనటువంటి ప్రలోభములకు కూడా లొంగకుండా ఇతరుల యొక్క ప్రయోజనముల కొరకు భగవంతుణ్ణి సదా సేవిస్తున్నటువంటి మహానుభావులు. అందుకని వారందరినీ కూడా మహర్షి అన్నారు. అటువంటి మహర్షి యొక్క అనుగ్రహం చేత ఈమెకు చక్కగా సంతానం కలిగింది. కలిగిన వెంటనే ఆ యొక్క కుమారునికి ఆ మహారాజు గారు ఏ ప్రకారంగా అయితే కోరుకున్నాడో అదే ప్రకారంగా ఔర మహర్షి వారే దగ్గరుండి కుమారునికి జాతకర్మాది సమస్తమైనటువంటి సంస్కారములన్నీ కూడా పూర్తి చేయించి అతనికి సగరుడు అనేటువంటి ఒక నామకరణాన్ని చేశారట. ఎప్పుడైతే సగరుడు అనేటువంటి నామకరణాన్ని చేశాడో ఆ సగరుడు తల్లి యొక్క ప్రేమతోటి ఆ బాలుడు చక్కగా అల్లారముద్దుగా పెరుగుతూ 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 ఉన్నాడు. ఔర మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నారు. ఇటు చిన్న భార్య కుమారుడు ఇద్దరూ కూడా ఆ మహర్షికి వారికి చేతనైనంత వరకు శుశ్రూష చేస్తూ ఆ మహర్షిని సదా సేవిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా సేవిస్తున్నటువంటి ఆ యొక్క తల్లికి కుమారుడైనటువంటి సగరునికి ఇద్దరికీ కూడా ఆనందం కలగజేస్తున్నాడు మహర్షి వారు. భగవద్ అనుగ్రహం చేత సంస్కారములన్నీ కూడా యథాప్రకారంగానే ఆ ఔర మహర్షి వారు చౌల సంస్కారము, ఉపనయన సంస్కారము కూడా ఆ యొక్క మహానుభావుడైనటువంటి ఔర మహర్షి వారే దగ్గరుండి జరిపించారట. చూడండి ఎంత అదృష్టమో.
రాజులందరికీ కూడా యోగ్యమైనటువంటి శాస్త్రాలన్నిటినీ కూడా చెబుతూ ఉన్నారు. చక్కగా ఆ యొక్క చక్రవర్తి ఔర మహర్షి వారి యొక్క ఆశ్రమంలోనూ ఉండి ధనుర్విద్య, వేద విద్య మొదలుగా గల విద్యలన్నీ కూడా యథాశాస్త్రములన్నీ కూడా చక్కగా అభ్యసిస్తూ ఉన్నాడు సగర మహర్షి. ఎప్పుడైతే సగర మహర్షి చక్కగా సమస్తమైనటువంటి విద్యలన్నీ కూడా అభ్యసిస్తూ ఉన్నాడో తల్లి ఆనందానికి అవధులు లేవు. చక్కగా ఆ మహర్షిని సేవిస్తూ పరమానందంతో కుమారుని చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నది. తర్వాత విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి అవుతూ ఉన్న సమయంలో సమర్థుడైనటువంటి ఆ యొక్క సగర మహర్షిని చూసి మునీశ్వరుడు ఆ యొక్క మహర్షి గారే సమస్తమైనటువంటి మంత్రశాస్త్రములోని రహస్యములన్నీ కూడా చక్కగా ఆ మహర్షి ఆ చక్రవర్తికి సగరుడికి నేర్పించి సర్వశాస్త్రములను శస్త్రాస్త్రములను కూడా చక్కగా ప్రసాదించారట యొక్క మహానుభావుడైనటువంటి ఔర మహర్షి. చూడండి భగవంతుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో. తన చిన్న కుమారుడైనటువంటి ఆ సగరునికి నామకరణము ఆ మహర్షియే దగ్గరుండి ఉపనయన సంస్కారములన్నీ కూడా పూర్తి చేయించి వేద విద్యలన్నీ కూడా నేర్పించి రాజనీతి ప్రకారముగా రాజుగారికి ఏ విధమైనటువంటి శాస్త్రములు కావాలో అన్నీ కూడా యథాశాస్త్రోక్తముగా దగ్గరుండి ఆయనే నేర్పిస్తూ చక్కగా మంత్రోపదేశాన్ని కూడా చేస్తూ అనేక రకమైనటువంటి శస్త్రములన్నీ కూడా అస్త్రములను ఏ ప్రకారంగా ప్రయోగం చెయ్యాలి, ఉపసంహారం చెయ్యాలి, వాటి యొక్క విధి విధానమంతా కూడా ఆ మహర్షి దగ్గరుండి ఆ సగరునికి నేర్పించారట, ఆయనకి ప్రసాదించారు. ఈ ప్రకారంగా తన యొక్క కుమారుని చూసి అల్లారముద్దుగా ఆనందంగా ఉన్నటువంటి తల్లి చక్కగా ఆనందిస్తూ ఉంది మహర్షి యొక్క అనుగ్రహం చేత. నారద మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం శ్రీనివాసుని యొక్క అనుగ్రహం చేత తెలుసుకుంటూ ఉన్నాము. తదుపరి సర్వస్త్రమైనటువంటి సర్వశస్త్రాస్త్రములలో కూడా నేర్చుకున్నటువంటి వేద విద్యని కూడా నేర్చుకున్నటువంటి యొక్క సగర మహర్షి ఏ ప్రకారంగా తన యొక్క జీవనయానాన్ని చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మన పురాణం ద్వారా తెలుసుకుంటాం. సమస్తమైనటువంటి భక్తితోటి భగవంతుణ్ణి సేవిస్తే ఆ యొక్క సత్పురుషుల యొక్క సాంగత్యం చేత సత్పురుషులను సేవిస్తే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అని చెప్పడానికి మహర్షి వారు మనకి అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి శనక మహాముని నారదుల వారికి ఉపదేశం చేస్తున్నటువంటి నారద మహాపురాణంలోని మరిన్ని విశేషాలని శ్రీనివాసుడు ప్రసాదించాలి, అనుగ్రహింపజేయాలి, ఆ భాగ్యం మనకు కలగాలి అని చెప్పి ఆ పరంధామని శిరస్సు వంచి అంజలి ఘటించి పాదాభివందనం చేస్తూ పూర్వజన్మ సుకృతం చేత మనం ఈ క్షేత్రంలో ఆదివరాహ క్షేత్రంలో శ్రీనివాసుని సదా సేవిస్తూ ఉన్నాము. ఆ శ్రీనివాసునికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ శిరస్సు వంచి అంజలి ఘటిస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓ
ఓం